అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. జానకి వెంకట్రావు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరి అరగంట దాటింది. జానకి వెంకట్రావుతో 3 ముక్కల్లో 2 ముక్కలో మాట్లాడింది. అప్పటికి ఇంటి దగ్గర బయలుదేరి ఆటో ఎక్కగానే బస్టాండ్కి అన్నాడు వెంకట్రావు ఆటో అతనితో. జానకి ఆ మాట విని బస్సులో వద్దు అంది. ఏం ఇప్పుడు రైలేం లేదే అన్నాడు. బస్సులో నాకు బాగుండదు, కడుపులో తిప్పుతుంది అంది. పర్వాలేదులే, కిటికీ దగ్గర కూర్చుందువు గాని, అంత వాసన ఉండదు, తొందరగా పోవచ్చు అన్నాడు. జానకి కొంచెం సంకోచిస్తూనే బాగా తలనొప్పొస్తుంది, కడుపులో తిప్పి అంది మళ్ళీ. అబ్బా, రైలైతే గంటలు గంటలు లేటు, సాయంత్రం దాకా స్టేషన్లో పడి ఏడవాలి అని విసుక్కున్నాడు. ఏంటి చెప్పు మరి, ఒక్కపడం వేసుకుంటే నోట్లో ఒక్కపడం వేసుకుంటే వికారం పోతుందిలే. బాగుండదు నాకు అంది. ఏం బాగుండదో, ఒక్కపడో బస్సో. వెనకాల సత్యం పరిగెత్తుకుంటూ వస్తుంటాడని వెంకట్రావుకి నమ్మకమే. క్షణాల మీద హైదరాబాద్ సరిహద్దులు దాటిపోవాలని అతని ప్రయత్నం. జానకిని మందలింపుగా చూస్తూ, రైలైతే ఎప్పుడో తెల్లారగట్లకి ఏడుస్తూ చేరుతుంది. తెల్లవార్లు నిద్ర నిప్పులు లేకుండా పడి చావాలి. బస్సులో రాత్రి 11 గంటలకి వెళ్ళిపోతాం. హోటల్లో ఏదైనా తినేసి ఇంటికి పోయి పడుకోవచ్చు అన్నాడు. పడుకోవచ్చు అనే మాటల్లో గూఢార్థాన్ని గ్రహించమన్నట్టు నవ్వుతూ. జానకి మొహం చిట్లించి ఊరుకుంది. వెంకట్రావుకి ఏం చేయాలో తోచలేదు. జానకిని మళ్ళీ అడగటానికి ధైర్యం చాలలేదు. బస్సులో అయితే ససేమిరా ఎక్కదనిపించింది. బస్సో రైలో అసలు బయటపడని అని తనకి తను నచ్చజెప్పుకొని ఆటో డ్రైవర్ భుజం మీదకి వంగి, బస్టాండ్కి నహి, సికింద్రాబాద్ స్టేషన్కి జానా అన్నాడు తన హిందీ ముక్కల పాండిత్యం జానకి ముందు ప్రదర్శిస్తూ. ఆటో కొంత దూరం పోయి దారి మార్చుకుంది. వెంకట్రావు రోడ్ల మీద కార్లని, స్కూటర్లని, షాపుల్ని ఆసక్తిగా చూస్తూ ఓరకంటితో జానకిని కనిపెడుతూనే ఉన్నాడు. జానకి దీర్ఘాలోచనలో పడిపోయింది. తను ఇంత తొందరగా ఇతని వెనకాల బయలుదేరటం అంటే తను చేస్తున్న పని తనకే నచ్చినట్టుగా అనిపించింది. అతనే వచ్చి అడిగాడు, రమ్మన్నాడు. తను వెళ్ళాలనే బయలుదేరింది. కానీ మళ్ళీ మనసుకి దిగులుగా బెరుగ్గా ఉంది. గుడికి మేకపోతుని గెంటుతున్నట్టుగా ఉంది. ఏం చేస్తున్నానో, సరిగా చేస్తున్నానో లేదో అని మనసులో ఒకటే సంకోచంగా ఉంది. తన ప్రయాణానికి అన్న కూడా ఒప్పుకొని ఉంటే, సరే వెళ్ళు, అతనే రమ్మంటున్నాడు కదా వెళ్ళు అని అంటే జానకి ఇంత ఊగిసలాట లేకపోను. అన్నయ్య ఏమనుకుంటున్నాడో, తనకి కష్టం లేకుండా చేయాలని ఎంత చూశాడో. తను ఇంత తొందరగా వచ్చేసింది, 4 రోజులాగా వస్తానని చెప్పి తర్వాత బయలుదేరినా బాగుండేదేమో అని జానకి ఆలోచనలు. దిగు అని వెంకట్రావు విసుగ్గా అనే వరకు స్టేషన్ వచ్చేసిందని, ఆటో ఆగిందని గమనించలేదు జానకి. చప్పున కంగారు పడుతూ సంచి పట్టుకుని దిగింది. వెంకట్రావు ఆటోమీటర్ని 10 సార్లు చూసి కొంచెం పక్కకి తిరిగి పర్సులోంచి డబ్బులు తీసి 4-5 సార్లు లెక్కపెట్టి ఆటో అతనికిచ్చి పర్సు జేబులో పెట్టుకుని పద అని గబగబా స్టేషన్లోకి పరిగెత్తాడు. బుకింగ్ దగ్గరికి వెళ్ళి టికెట్ల గురించి అడిగి వచ్చాడు. టైం టేబుల్ బోర్డు ముందు నిలబడి కాసేపు రైళ్ల రాకపోకల వివరాలు చదివాడు. అబ్బా, ఇంకా 2 గంటలు పైగా కూర్చోవాలి అన్నాడు. ఒకచోట ఆగి దిక్కులు చూస్తూ నుంచున్నాడు. జానకి 15 గంట సేపు సంచి చేత్తో పట్టుకుని తర్వాత నెమ్మదిగా దాన్ని పక్కనే స్తంభానికి ఆనించి పెట్టింది. కింద పెట్టకు, తర్వాత మర్చిపోతావేమో అని తీసి పట్టుకో అన్నట్టు చూశాడు. జానకి సంచి తీసి పట్టుకుంది. పట్టుకున్నప్పుడు తేలిగ్గానే ఉంది కానీ రాను రాను బరువెక్కింది సంచి. మళ్ళీ ఎక్కువసేపు పట్టుకోలేక మళ్ళీ కింద పెట్టింది. కాసేపటికి మళ్ళీ అన్నాడు, చేత్తో పట్టుకోరాదు, మర్చిపోతే. మర్చిపోను అంది నెమ్మదిగా. సంచి తీయలేదు. తను చెప్పిన మంచి మాటేదో ఆమె విన్నట్టు, తనకు అవమానం జరిగినట్టు మొహం మార్చుకుని ఊరుకున్నాడు. వెంకట్రావు చేతిలో సామాన్లేవీ లేవు. ఆశ్చర్యం. కట్టుబట్టలతో వచ్చాడు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు. ఒకరోజు ఆగవలసి వస్తే ఏం చేసేవాడో. సత్యం బట్టలు కట్టుకుందామనుకున్నాడో ఏమో. కాసేపు అటు ఇటు దిక్కులు చూసి గబగబా వెళ్ళి 2 సినిమా పత్రికలు పట్టుకొచ్చాడు. ఒకటి జానకిచ్చి రెండోది తను తిరగేస్తూ నుంచున్నాడు.
ఆ సినిమా బొమ్మలు చూస్తూ దాదాపు అరగంట సేపు ఈ లోకం మర్చిపోయాడు. దాన్ని 2 దఫాలు తిరగేయటం అయ్యాక రెండో పత్రిక తీసుకోవాలని దాన్ని జానకివ్వబోతూ జానకిని చూసి తెల్లబోయాడు. జానకి ఆ పత్రిక ఎలా అందుకుందో అలాగే పట్టుకునుంచుంది. దాని మొహం కూడా చూసినట్లేదు. తల వాలేసి ఏదో ఆలోచిస్తోంది. ఏం పత్రిక చూడవేం అని రెండో పత్రిక తను తీసుకుని తన చేతిలోది జానకిచ్చాడు. జానకి మళ్ళీ దాన్ని పట్టుకుని నించుంది. దాని పేరన్నా చదవలేదు. జానకిని కాసేపు వారకంటితో చూసి ఏంటలా ఆలోచిస్తున్నావు అన్నాడు. అంది పరాకుగా. పత్రిక చూడరాదు అన్నాడు. విన్నదో లేదో మాట్లాడలేదు. పెళ్ళాం వైఖరి కొరుకుపడటం లేదు వెంకట్రావుకి. తనతో రావటం ఇష్టం లేదేమోనని ఒకసారి హఠాత్తుగా సందేహం వచ్చింది అతనికి. కానీ చేతిలో కొత్త సినిమా బొమ్మల మీదకే మనసు లాగింది. గబగబా పత్రిక తిరగేయటంలో మునిగాడు. ఆడబొమ్మలన్నింటినీ ఆశాసగా చూస్తూ ఇదెవతో కొత్తగా వచ్చినట్టుంది అని ఆ బొమ్మని జానకి మొహం మీద పెట్టాడు. ఈ మధ్య చాలామంది కొత్త పిల్లలు వస్తున్నారు. అంతా కుర్రసజ్జు. లేకపోతే అస్తమాను ఆ ముసలి మొహాలు చూడాలంటే బోరు కొట్టి చావాలి అంటూ పేజీలు తిరగేశాడు. కాసేపటికి మళ్ళీ పత్రిక తెచ్చి జానకి మొహం మీద పెట్టి, ఈ పిక్చరు మొన్నే రిలీజ్ అయింది. ఆ రోజే సెకండ్ షోకి వెళ్ళాను. చాలా బాగుంది. ఎన్ని కష్టాలు పడుతుందో పాపం ఆవిడ. ఈ రోజుల్లో కూడా ఉన్నారు అలాంటి ఉత్తమరాళ్ళు. లేకపోతే భూలోకం నిలబడుతుందా? మన ఇంటి దగ్గర హాల్లోనే, రామా టాకీస్లో. రేపు నేను తీసుకెళ్తాలే అని జానకి మొహం తేరిపారా చూశాడు. జానకి ఏమీ అనలేదు. తన మాటలు విన్నదో లేదో కూడా అంతుపట్టలేదు అతనికి. 4-5 బొమ్మలు జానకి మొహం మీద పెట్టి జానకి బొత్తిగా ఉత్సాహం చూపకపోయేసరికి బొమ్మలు తనొక్కడే చూసుకుంటూ నుంచున్నాడు. ఆ పత్రిక కూడా 2-3 సార్లు తిరగేసి ఆవలిస్తూ చేతులెత్తి ఒళ్ళు విరుచుకొని అబ్బా ఇంకెంతసేపో అని వాచి చూసుకున్నాడు. బస్ అయితే ఈ పాటికి అని గొణిగాడు. కాసేపు వచ్చేపోయే ఆడవాళ్ళని చూసి హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళి 1/2 డజన్ అరటిపళ్ళు పట్టుకొచ్చాడు. రాగానే జానకి 2 ఇవ్వబోయాడు. నాకొద్దు, ఆకలేయటం లేదు అంది. పర్వాలేదు తిను, తీసుకో. మీరు తినండి, నాకు అక్కర్లేదు. తింటాలే, ఒక్కటన్నా తీసుకో. ఆకలిగా లేదు నాకు, మీరు తినండి. పట్టుకో అసలు అని మందలించి ఒకటి బలవంతంగా చేతికిచ్చాడు. తిన్నా పట్టుకున్నా ఒకటే అయినట్టు. జానకి అరటిపండు అలాగే పట్టుకుంది చేతిలో. వెంకట్రావు గబగబా 3 పళ్ళు తినేసి జానకి వైపు చూశాడు. తినేరాదు? తింటా అంది వినబడినట్టు. తను మిగతా 2 తినేసి రుమాలుతో మూతి తుడుచుకుంటూ తిను, చేతిలో ఎందుకు ఊరికే అన్నాడు. జానకి మాట్లాడలేదు. కాఫీ తాగుతావా అన్నాడు. వద్దన్నట్టు తల అడ్డంగా తిప్పింది. కాసేపు పలకరించకుండా ఊరుకున్నాడు. జానకి తనతో రావటం ఇష్టం లేదేమో అన్న సంగతి అప్పుడు గుర్తొచ్చింది. రాకేం చేస్తుంది? కాపురం వదిలేసుకుంటుందా అనుకున్నాడు రోషంగా. ఏమో, వదిలేసుకుంటుందేమో. చదువు మొదలుపెట్టిందిగా, ఇక మొగుడు ఎందుకు అనుకుందేమో అని తర్కించుకున్నాడు. నేనొచ్చి రమ్మనకపోతే నువ్వొచ్చేదానివేనా అసలు అన్నాడు హఠాత్తుగా జానకి వైపు తిరిగి నిష్ఠూరం వేస్తున్నట్టు. జానకి కొంచెం తెల్లబోయినట్టు చూసింది. ఏ మాటకి జవాబు చెప్పకుండా పెళ్ళాం అంత ముభావంగా ఉండటం చూస్తే వెంకట్రావుకి ఒళ్ళు మండుకొస్తున్నా కొంచెం జంకుగా కూడా అనిపించింది. కాసేపు అలాగే ఊరుకుని నా మీద కోపంగా ఉందా అన్నాడు ఏడుపు మొహం పెట్టి. జానకి దానికి జవాబు చెప్పలేదు. అలాగే తలవాలేసి ఊరుకుంది. కానీ ఆశ్చర్యపడింది. తనకి కోపం వస్తే అతనికేం కోపంగా ఉందా అని అడుగుతున్నాడు. తనకి కోపంగా ఉందని అతనికి విచారం వేస్తోందేమోనని ఆశ్చర్యపడింది. నువ్వు అసలు నాతో సరిగ్గా మాట్లాడటమే లేదు. పోనీ నాతో రానని చెప్పకపోయావా? ఒక్కడిని వెళ్ళిపోయేవాణ్ణిగా అన్నాడు ఎటో చూస్తూ. జానకి చాలా జాలేసింది. తలవాలేసి ఊరుకుంది. జానకి మొహంలో మెత్తదనం గ్రహించాడు. జానకి, నేను పూర్వంలాగా ఉన్నాననుకుంటున్నావా? ఎంత మారిపోయానో నీకేం తెలుసు? మనం సుఖంగా ఉండొచ్చు కదా అని వచ్చాను గాని. జానకి చాలా ఆశ్చర్యం వేసింది. అతను అలా మాట్లాడుతుంటే అతను నిజంగా పూర్వంలాగా లేడేమో అనిపిస్తోంది. అరటిపండు తినమని అన్నిసార్లు అడగటం, పత్రికలు తెచ్చి చూపించటం, కాఫీ తాగుతావా అనటం, నా మీద కోపంగా ఉందా అని బాధపడటం అంతా కొత్తగానే ఉంది జానక్కి. చింపిరిగుడ్డల పిల్లాడొకడు జానకి ముందు నుంచి పోతుంటే చేతిలో అరటిపండు అతనికి ఇచ్చేసింది.
అది చూసి వెంకట్రావు మొహం ముడుచుకున్నాడు. నువ్వు తినకపోతే నాకు ఇచ్చేయొచ్చుగా అనేద్దామనుకున్నాడు. కానీ ఊరుకున్నాడు. ముష్టివాడి చేతిలో పైసో 2 పైసలో పడేస్తారు కానీ అని తర్కించుకున్నాడు లోపల కాసేపు. 15 పైసలది తెలుసా అన్నాడు గమ్మున పైకి. జానకి అర్థం కాలేదు. అదంటే ఏదో. అసలు 20 పైసలు చెప్పాడు ఒక్కొక్కటి. ఇస్తే ఇయ్యి లేకపోతే లేదు అని వచ్చేస్తుంటే 15 పైసలకి ఇచ్చాడు. నన్ను అడిగితే 2 పైసలు ఇచ్చేవాణ్ణిగా వాడి చేతిలో పడేయటానికి అన్నాడు కొంత మందలింపుగానే. జానకి పుట్టెడు విచారం వేసింది. పేదపిల్లాడికి ఒక అరటిపండు ఇస్తే దానికి లెక్క కట్టుకోవాలా? పోనీ తను ఇచ్చినందుకైనా అతను పోనీలెమ్మని ఊరుకోకూడదు అని విలవిల్లాడింది. నువ్వు తినకుండా ఇచ్చావేం? ఒక్కటన్నా తినలేదు నువ్వు. అతనికి డబ్బులిచ్చేవాణ్ణిగా అంటే అది వేరు. తను తినలేదని కాదు, 15 పైసల పండు పోయిందనే గాని అని ఆ మాటలకి దిగులు పడింది జానకి. అతని చేష్టల గురించి విచారపడటం మొదలు పెడితే కావలసినంత విచారం పడచ్చు జానకి. ప్రయాణం మొదలెట్టిన తర్వాత అన్ని సంగతులు జరిగాయి. తనకి బస్సు వాసన పడదని జానకి చెబుతుంటే ఆ మాటలు పెడిచెవిన పెట్టి బస్సుకే పోదామని సతాయించడం చాలదా విచారపడటానికి? సంచి మోయలేక దాన్ని స్తంభం దగ్గర పెడితే పట్టుకో పట్టుకో అని సనగకపోతే తను కాసేపు పట్టుకోకూడదు? పెళ్ళాం సామాన్లు తను మోయడన్నమాట. అందులోనూ ఆడదాని గుడ్డలు. అంతెందుకు, ఇందాక అరగంట క్రితం అతను 5 అరటిపళ్ళు మింగకముందు నువ్వు తినకపోతే నేను తినను అని తను కూడా తినటం మానేస్తే జానకి ఒక్కటన్నా తినేదేమో. అంత వివేకమే ఉంటే అతను వెంకట్రావు ఎందుకు అవుతాడు? వెంకట్రావు లాగే ఉన్నాడు. అతనిలో రహస్యం ఏమీ లేదు. అతను ఎప్పట్లాగే ఎప్పటి మకిలితోనే ఎప్పటి జిడ్డుతోనే అలరారుతున్నాడు. అతని చేష్టలు తెర మీద సినిమా బొమ్మలు కనబడినంత బట్టబయలుగా కనబడుతున్నాయి. వాటిని చూసే తెలివి జానక్కే లేదు. చేతిలో ఒక పండు పెట్టి నేనెంత మారానో చూడమని 4 మాటలు చెప్పగానే అతను ప్రేమ హృదయుడయ్యాడని జానకి అనుకుంటే అది ఆ మనిషి అజ్ఞానమే కానీ ఆమెను మభ్యపెట్టడానికి అతను చేసిన మహత్తర ప్రయత్నాలు ఏమీ లేవు. అతను మారాడో లేదో గ్రహించడానికి అతని మాట అతని చేష్టో ఒకటి చూస్తే చాలు. అంత జ్ఞానమే ఉంటే ఆమె జానకెందుకు అవుతుంది? ఏదో గుబులు పుట్టినట్టు అప్పుడప్పుడు వెంకట్రావు జానకి కేసి చూస్తాడు. జానకి వాలకం అతనికి అంతు పట్టడం లేదు. ఏం అడిగినా జవాబు చెప్పదు. నోరు తెరిచి మాట్లాడదు. ఏమిటో ఆలోచిస్తుంది. ఎటో చూస్తూ నుంచుంటుంది. తీరా రైలు వచ్చాక నిజంగా ఎక్కుతుందా రానంటుందా అన్నంత అనుమానం వచ్చేలాగా నుంచుంది. సత్యంగాని వచ్చి జానకి చేయి పట్టుకుని, జానకి ఏమిటి పిచ్చి పని? ఏం చేస్తున్నావా? ఆలోచిస్తున్నావా? వాడితో వెళ్ళటం ఏమిటి? మంచిదానివా పిచ్చిదానివా? రా ఇంటికి వెళ్దాం అంటే ఏం చేస్తుందో సందేహమే. కానీ అన్న మాటల మీద ఎంత గురువున్నా భర్త మాటల మీద కూడా కొంత గురువుంది జానకి. భర్త మాటల మీద ఎంత అనుమానం ఉన్నా అన్న మాటల మీద కూడా కొంత అనుమానం ఉంది జానకి. ఎటూ తోచదు. ఆలోచన ఎటూ తెగదు. అతనితో వెళ్ళటం మంచిదో కాదో తనకిష్టమో కాదో అర్థమే కాదు. వెంకట్రావు వచ్చేపోయే ఆడవాళ్ళందరినీ ఎగాదిగా చూసి ఉండి జానకిని చూస్తూ జానకి కట్టుకున్న లేతాకు పచ్చరంగు చీర కొత్తదైనట్టుందే అని అంతసేపటికి గ్రహించాడు. కొత్తదా ఈ చీర అనబోయి అవును మా అన్నయ్య కొన్నాడు అంటుందేమోనని మాట మార్చుకుని నువ్వు వచ్చాక 2 జతల బట్టలు కుట్టించుకున్నాను అన్నాడు తన బట్టల వైపు చూసుకుంటూ. జానకి అతని బట్టల వైపు అప్పుడే చూసినట్టు చూసింది. ముదురు కాషాయ రంగు ప్యాంటు, అదే రంగు పూల షర్టు. అవి కొత్త బట్టలని మధ్యాహ్నం అతను రిక్షా దిగుతున్నప్పుడే అనుకుంది. ఒక్కో జత 2,100 కుట్టుకూలీతో. మా కంపెనీ అతను సుబ్బారావు లేడు, అతనే సెలెక్ట్ చేశాడు ఈ రంగు. నువ్వు ఎర్రగా ఉంటావు కదా, నీకు ఈ రంగు బాగుంటుంది తీసుకో అన్నాడు. ఎలాగుంది ప్యాంటు అన్నాడు ప్యాంటు వైపు చూసుకుంటూ. అతని బట్టల సౌందర్యం మీద లేదు జానకి దృష్టి. ఏం చెప్పడానికి మనసుకి ఉత్సాహం లేదు. బాగుంది అంది తల వంచి. ఆ జవాబుతో వెంకట్రావుకి నవనాడులు కుంగిపోయినంత నిరుత్సాహం వచ్చింది. కొత్తగా ఆ ప్యాంటు వేసుకొని ఇంట్లోంచి బయటికి గేట్లోకి వచ్చినప్పుడు ప్రమీల ఎదురుపడి ఎంత అసూయగా చూసిందో. బెజవాడ వీధుల్లో జనం తన సౌందర్యానికి ఎంత విస్తుపోయారో, ఆ సౌందర్యకాంతులలో తమ కంపెనీ ఎంత దగదగలాడిందో అవన్నీ వర్ణించాలనుకున్నవాడు మళ్ళీ నోరెత్తలేదు. కాసేపు నుంచుని ఎక్కడికో గబగబా వెళ్ళాడు.
జానకి అతని వెళ్ళిన వైపే చూస్తూ నుంచింది. ఒక ముసలమ్మ ఎవరో తన ముందు చేయి జాపి నుంచోవటం జానకి ఎప్పటికో గానీ గమనించలేదు. కాసేపు నుంచుని ఆ మనిషి జానకి కాళ్ళ దగ్గర కూలబడి చేయి చాపి ఉంచింది. నోరు విప్పి అడగదు. కళ్ళు పెట్టుకుని పిచ్చిగా చూస్తుంది. 100 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎలా ఉంటారో జానకి ఎరగదు కానీ ఆ మనిషికి అంత వయసు ఉంటుందేమో అని అనిపించింది. ఒంటి మీద రవిక లేదు, చీర లేదు, పీలికలేవో చుట్టుకుంది. పచ్చదనమంతా మాయమై ఎండి రాలిపోవటానికి సిద్ధంగా ఉన్న పండుటాకులా ఉంది. జానకి ముందు చెయ్యి అలాగే చాపి ఉంచింది ముష్టి కోసం. జానకి చిన్నతనంలో వాళ్ళ ఇంట్లో 2 ముసలమ్మలు ఉండేవారు. వాళ్ళ నాయనమ్మ చెల్లెలు. వాళ్ళిద్దరిని జానకి, సత్యం వాళ్ళు పెద్ద నాయనమ్మ, చిన్న నాయనమ్మ అని పిలిచేవాళ్ళు. చిన్న నాయనమ్మకి చిన్నప్పుడే భర్త పోయి పిల్లలు లేక అక్కగారింట్లోనే ఉండేది. 2 నాయనమ్మల్ని జానకి తండ్రి చాలా ప్రేమగా చూసేవాడు. జానకి ఎక్కడన్నా ముసలమ్మల్ని చూస్తే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. ముసలమ్మ ఒకసారి చెయ్యి నేల మీద పెట్టి మళ్ళీ చాపింది. ఇల్లు బయలుదేరిన దగ్గర నుంచి ఏడవటానికి సిద్ధంగా ఉన్న జానకి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆ చేతిలో పెట్టడానికి ఒక్క పైసా లేదు తన దగ్గర. ఇదివరకు రోజుల్లో ఇంట్లోంచి బయలుదేరితే తండ్రి డబ్బులు ఇచ్చేవాడు. తండ్రి పోయిన తర్వాత అన్న డబ్బులు ఇచ్చేవాడు. ఇప్పుడు తను వేరే పరిస్థితుల్లో బయటకు వచ్చింది. డబ్బులు తెచ్చుకోలేదు. జానకి ఆ ముసలమ్మ చేతిలో 2 పైసలు ముష్టి పెట్టాలంటే తను వెంకట్రావు ముందు చేయి చాపి ముష్టి అడగాలి. డబ్బులు లేవు మా అమ్మ అంది ఆ చేతి వైపే చూస్తూ మెత్తగా. ముసలమ్మ ఆ నీరసపు కళ్ళతో ఏదోలా చూసింది. ఎంత లోభివి అన్నదేమో అనిపించింది జానకి. ముసలమ్మ నేల మీద 2 చేతులు మోపిలేచి 2 అడుగులు వేసి అక్కడ ఇంకొక మనిషి ముందు చేయి చాపింది. ఆమె ఒంటి మీద జీరాడే పిలికలు చూస్తే జానకి మెరుపులాగా ఒక ఆలోచన తోచింది. సంచిలో పైనే ఉంది నడిపాత చీర. ప్రయాణంలో దుమ్ముపడ్డా పర్వాలేదని అన్నింటికన్నా పాత చీర సంచిలో పైన పెట్టింది. ఇంతకుముందే ఎందుకు ఈ ఆలోచన రాలేదా అనుకుంటూ సంచి దగ్గర ఒంగుని చీర తీయబోయింది. వెంకట్రావు గబగబా వచ్చాడు. రిజర్వేషన్ చేయించాను అన్నాడు. పర్సులోంచి టికెట్లు ఒకసారి బయటికి తీసి లోపల పెట్టాడు. జానకి బయటికి తీయబోయిన చీర మళ్ళీ సంచిలో సర్దేసి లేచి నుంచుంది. ఏంటి తీస్తున్నావు అన్నాడు. సంచి కొంచెం ఒరిగినట్టుగా ఉంటేను. చేత్తో పట్టుకోరాదు, టైం అయిపోతుంది. జానకి విని ఊరుకుంది. సంచి తీయలేదు. ఎంత రషో, ముందు రిజర్వేషన్ లేదన్నాడు. కానీ మళ్ళీ ఏమనుకున్నాడో ఎగాదిగా చూసి ఇచ్చాడు. తన సౌందర్యం, టీవీ చూసే రిజర్వేషన్ ఇచ్చాడని వెంకట్రావు భావం. టైం అయిపోతుంది అన్నాడు వాచి చూసుకుని. బండి రాబోతోందని మైక్లో చెప్పారు. చూసావా, నేను చెప్పానా అన్నాడు. జానకి ఆ మాటలు పట్టించుకోకుండా గేట్లోంచి వచ్చేవాళ్ళని తదేకంగా చూస్తూ నుంచింది. బండి వచ్చేస్తోందంటే వెంకట్రావు గుండెదడ తగ్గుముఖం పట్టింది. ప్లాట్ఫారం మీద సందడి ఎక్కువవుతోంది. జనం గుంపులు గుంపులుగా ఒక చివరి నుంచి ఇంకొక చివరికి పోతున్నారు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.